1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకంగా మారింది. ఇక రాష్ట్రంలోని ప్రధాన సాగు, త్రాగునీటి ప్రాజెక్టులకు ఊపిరి పోస్తోంది. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసే నీటిపైనే ఇతర ప్రాజెక్టులు ఆధారపడాల్సి వస్తుంది. దశాబ్ద కాలంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో వివిధ అవసరాలకు ఎల్లంపల్లి జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో ఎగువనున్న రిజర్వాయర్లను నింపుకునేలా నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో పని లేకుండానే గత ఏడాది ఎల్లంపల్లిని ఉపయోగించుకున్నారు అధికారులు. వరద నీరు సముద్రంలో కలవకుండా ఏడాది మొత్తం ముందస్తు ప్రణాళికలతో అన్ని అవసరాలను ఉపయోగించుకునేలా ప్లాన్ చేశారు. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్ల ఎత్తు, 20.175 టీఎంసీల పూర్తిస్థాయి నీటి మట్టం, ప్రస్తుతం 8.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు నిండకుండానే నంది సర్జిఫుల్ పంప్ హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్లోకి బాహుబలి మోటార్ల నుంచి పంపు చేస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాజెక్టులకు తరలిస్తుంటారు. లోయర్ మానేర్ డ్యాం 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ఈ రిజర్వాయర్ను ఏటా ఎల్లంపల్లి జలాలతోనే నింపుకోవడం జరుగుతుంది. ఇలా చొప్పదండిలోని నారాయణపూర్, రంగనాయక్ సాగర్, మిడ్ మానేరు, కొమరవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, శ్రీరామ్ సాగర్, ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ ద్వారా కొన్ని వేల ఎకరాలకు వరద నీటిని ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపుకునే సామర్థ్యం కలిగి ఉంది. వీటితో పాటు హైదరాబాద్ లో తాగునీటి సరఫరాలకు రామగుండం ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారానికి, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కి ఎల్లంపల్లి నీరు వెళ్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులకు ఎల్లంపల్లి నీరే వెళ్తోంది. ప్రధాన ప్రాజెక్టులకు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలా మారింది.